వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమో కలెక్షన్స్. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు మన వీడియోలో 100 రూపీస్ డిస్కౌంట్ అనేది ప్రతి ఐటెం పైన ఉంటుందండి. శ్రావణ మాసం కదా, స్పెషల్ ఆఫర్ అనమాట. వీటి బుకింగ్ ప్రాసెస్ అనేది చెప్తానండి. ఈ కలెక్షన్స్లో ఏవైనా మీకు నచ్చాయి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి ఫోటో సెండ్ చేయండి. విత్ ప్రైస్తో అనమాట. స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. నేనైతే అది అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసి చెప్తానండి. అవైలబిలిటీని చెక్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పే చేయాలి. మీది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే నేను అవైలబిలిటీని చెక్ చేస్తానండి. అలాగే ఆన్లైన్ పేమెంట్ అండి, నో సిఓడి ఆప్షన్ అండి. అవైలబిలిటీని చెక్ చేసిన తర్వాత పేమెంట్ పే చేసేసి మీ అడ్రస్ అనేది నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఇదండి బుకింగ్ ప్రాసెస్ అనేది. అలాగే ఈ కలెక్షన్స్ అన్ని వీడియోస్లో ఎలా ఉన్నాయో సేమ్ రియల్గా కూడాను అలానే ఉంటాయండి. క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి. కొంతమందికి ఇది జెన్యునా కాదనే డౌట్ ఉంటుంది కదండి. నేను కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అన్నీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. అన్నీ కూడాను జెన్యున్ రివ్యూస్ అండి. అలాగే మీరు ఫస్ట్ చిన్న ఐటెంని బుక్ చేసుకోండి. అలాగే అది వస్తుందా రాదా, దాని క్వాలిటీ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకుంటారండి. అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి. నచ్చే అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమం 7 to 10 days టైం అనేది పడుతుందండి. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టాలండి. ఎందుకంటే డిఫెక్టివ్ ఐటెం వచ్చినా, రాంగ్ ఐటెం వచ్చినా, ఐటెం అనేది మిస్సింగ్ అయినా కూడాను ఆ వీడియోలో చెప్పండి. అలా ఉంటేనే రిటర్న్ యాక్సెప్ట్ అనేది చేస్తానండి. ఓకేనా? ఐటెం అనేది 7 to 10 daysలో డెలివరీ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి. ఐటెం ట్రాక్ అనేది చెక్ చేసి చెప్తానండి. ఓకేనా? ఐటెం అనేది డెలివరీ అయ్యే వరకు అది నాది రెస్పాన్సిబిలిటీ అండి. ఓకేనా? అలాగే కొంతమంది సిఓడి ఆప్షన్ ఉందని అడుగుతున్నారండి. సిఓడి ఆప్షన్ అయితే లేదండి, ఆన్లైన్ పేమెంట్ అండి. స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే అవైలబుల్గా ఉన్నాయండి. స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ కూడా అదేనండి. కొంతమందికి డౌట్ అనేది ఉంది వాట్సాప్ ఏదనేసి. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, 8919388530 ఆ నెంబర్కి అనమాట. ఫోటో సెండ్ చేయండి. ఓకేనా? అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.